స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించినటువంటి 26వ కీర్తన 3వ చరణం చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 26వ కీర్తన 3వ చరణం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి ఏకీవించండి. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు. ఈ సమయం అందు ప్రభువా చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా చేరి విన్న నాతో మాతో అందరితో ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. జీవం కలిగినటువంటి తండ్రి, వినిచున్న మాకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా వినబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తున్నాను. వినకుండా గ్రహించకుండా అడిగిస్తున్న ప్రతి చీకటి ప్రభావం నుండి విడిపించి ప్రభువా నీ కరుణాస్తమును మా మీద నుంచి ఈ దినము నీ శరీరక్తంలో యోగ్యులుగా పాలు పంపులు పొందడానికి దేవా నీవే మా అందరికి నీ కృపను ఉంచమని దాసుని సిలువచారణ మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి నీవే అందరికీ నీ కనబడండి, నాకును కనబడండి. నీవే అందరితోనూ మాట్లాడండి, నాతోనూ మాట్లాడి మీరే మహిమ తెచ్చుకుని ప్రతి అపవాది కార్మికులకు నాశనపు జయం కలుగు చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది, చాలా సమయమైంది కనుక చాలా క్లుప్తమైనటువంటి సందేశంతో మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి 26వ కీర్తన. సో అవసరాన్ని బట్టి చెప్తున్నాను, కీర్తనలన్నీ కూడా అధ్యాయాలు అనకూడదు. చాలా మంది ఫాస్టర్స్ కూడా కీర్తనలు కూడా 26వ అధ్యాయము 3వ వచనాలు చెప్తారు. కాదు, కీర్తనని అధ్యాయాలను చదవకూడదు. అందుకే నేను ఎప్పుడైనా చూడండి, కీర్తన అటువంటి ఆ టాపిక్ వచ్చిందంటే అది ఎన్నో కీర్తన మాట్లాడతాను నేను. ఫలానా కీర్తన అని అంటే 26 ఇలా 70 అలాగని చెప్పి. కీర్తనలు అధ్యాయాలు కాదు. ఈ కీర్తనలు అన్ని కూడా పాటలు మాట. ఇప్పుడు మన బుక్ లో పాటలు అంటే పాట నంబర్ చెప్తాం, అవునా? అధ్యాయం అన్నాం కదా. అలాగనే బైబిల్లో పుస్తకాలు ఉన్నటువంటి అధ్యాయాలు వేరు, ఈ కీర్తనలు వేరు. అందుకని కీర్తనను అధ్యాయాలు చదవకూడదు, వచనాలను చదవకూడదు, చరణాలు ఇవి. హల్లెలూయా. పాటల్లో ఉన్నటువంటి పల్లవి తర్వాత ఉన్నటువంటి వాటిని చరణాలు అంటాం మనం. అలాగే ఇవి పాటలు గనక 26వ కీర్తన 3వ చరణం. వచనాలను అనకూడదు కీర్తనలో ఎప్పుడు కూడా. మిగిలినటువంటి వచనాలను చదువుతాం, కీర్తనలోకి వచ్చేసరికి చరణాలు అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, మంచిది. అయితే వాక్యం ఏమని సాక్ష్యం ఇస్తూ ఉందంటే, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుని ఉన్నాను. మోక్షంలో సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చాలా క్లుప్తమైనటువంటి సందేశంలో చాలా విస్తారమైన అంశాన్ని మీ ముందు తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. సో మనము మన జీవితంలో నడవడానికి కావలసినటువంటివి ఏంటి? హల్లెలూయా. ఒక చోట నుండి ఒక చోటకి ప్రయాణం చేయడానికి చాలా ఉన్నాయి ఈ భూమి మీద. ఏంటి, ఏరోప్లాన్ ఉంది కదా, ఫ్లైట్ మీద, హెలికాప్టర్ మీద, ట్రైన్ మీద, లారీ, బస్సులు, కార్లు, బైకులు, సైకిళ్ళు. సో ఎన్నో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఒక స్థలం నుండి మరొక స్థలానికి ప్రయాణం చేయడానికి కావలసినటువంటివి. అంటే ఒక్కొక్క దానిని బట్టి ఒక్కొక్క వాహనాన్ని ఉపయోగిస్తే అంత సేఫ్టీతో పాటు అంత తొందరగా మనం చేరగలుగుతాం. హల్లెలూయా. అలాగనే నీ భూమి మీద ఉన్నటువంటి మానవుడు దేవుని దగ్గరకు చేరాలి, దేవునితో నడవాలి. హనోకును కూర్చి బైబిల్ ఏమైనా రాయబడింది ఆదికాండం 6వ అధ్యాయంలో అంటే ఒకసారి చూడండి. హనోకు కోసం రాయబడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. 5వ అధ్యాయము 21వ వచనం. హనోకు 67 ఏండ్లు అతనికి 5 ఏండ్లు బ్రతికి మెతుషెలెను కనును. హనోకు మెతుషెలెను కనును తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచొచ్చు కుమారులను కుమార్తెలను కనును. హల్లెలూయా. దేవునితో నడిచాడట. కనుక ప్రస్తుత దినాలలో ఆధ్యాత్మికము అనేటువంటిది ప్రజలకు అర్థం కావట్లేదు. కులాల కోసం కొట్లాట, మతాల కోసం కొట్లాట తప్ప ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సత్యాలను, సంగతులను అర్థం చేసుకోలేకపోతున్నారు మానవులు.
కనుక ఒక స్థలం నుండి ఒక స్థలానికి ప్రయాణం చేయడానికి ఇవి అనేకమైనటువంటి వాహనాలు ఉన్నట్లుగానే ఈ మట్టి శరీరంతో ఉన్నటువంటి మనం, ఈ భూలోకంలో ఉన్నటువంటి మనము దేవలోకంలోనికి ప్రయాణం చేయాలి. మన ఆత్మ మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ఇలా ధరించుకోవాలంటే మనము చేయవలసినటువంటి ప్రయాణం ఎలా ఉండాలి? హల్లెలూయా. మనం ప్రయాణానికి కావలసినటువంటి ఏ వాహనాన్ని మనం వాడాలి అండి? వర్షంలో తడవకుండా ఉండాలంటే ప్రయాణం చేసేటప్పుడు అంటే అట్లీస్ట్ నడిచి కాకుండా, సైకిల్ కాకుండా, తర్వాత బండి మీద కాకుండా కొంచెం కారులో ఉంటే తడవకుండా ఉంటాం, అవునా? సేఫ్టీగా. అలాగన ఈ మట్టి శరీరంతో ఈ భూలోకంలో నుండి దేవలోకంలోనికి ప్రయాణం చేయాలంటే, ఈ ఆత్మ మహిమ శరీరాన్ని ధరించుకోవాలి అని అంటే మనం మరి ఎలాగ మనం ప్రయాణం చేస్తే అది జరుగుతుంది? ఈ ప్రయాణానికి ఎలాంటి దాంట్లని మనం వాడాలి? చాలా విలువైనటువంటి టాపిక్. అవసరం బట్టి చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడికి వచ్చింది చాలాసేపు నుంచి నేను ప్రార్థిస్తున్నాను, పక్క ఆలస్యం అవుతుంది, ప్రార్థిస్తూనే ఉన్నాను. ఏ వాక్యం చెప్పాలో ఏమీ తెలియదు. ఈరోజు చిన్నవలసలో కానీ, యానంలో కానీ, ఇక్కడ కానీ ఏ వాక్యం చెప్పాలో ఏమీ తెలియదు నాకు. అందుకే అప్లోడ్ చేయడానికి కూడా పేరు, ఆ టైటిల్ ముందు పెట్టడానికి అవకాశం లేక చాలా టైం కూడా తీసుకుంది. ఏమీ తెలియదు, అంతా శూన్యం. అంటే దేవుని మహాకృప చేత ఈ జీవిత ప్రయాణం, ఈ ఆత్మీయ యాత్ర కొనసాగుతూ ఉన్నది. కనుక అంటే చాలా మంది ఏదైనా వాక్యం చెప్పాలంటే చాలా దినాల నుండి అది బాగా ప్రాక్టీస్ అయ్యి సాధన చేసి సిద్ధపడి మొత్తం రకరకాలుగా చేసినప్పుడు ఒక ప్లానెడ్గా చెప్తారు. అది వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళని వ్యతిరేకించను. సో నా పరిధిలో నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, కృప బట్టి ఆయనను ప్రకటిస్తాను. హల్లెలూయా. ఒక స్థలంలో ఒక సేవకుడిని వాక్యం చెప్పమంటే నేను సిద్ధపడలేదు అన్నాడు. అది సేవకుడి లక్షణం కాదు. ఏంటి అంటే దేవునిని నీకు ప్రకటించడానికి, దేవుని కొరకు నువ్వు ఒక పని చేయడానికి నేను సిద్ధపడలేదు, తర్వాత చేస్తాను, ప్లాన్ చేసుకుంటాను అనేటువంటివి ఉండకూడదు అసలు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దేవుని పనిని చేయడానికి మనం చాలా అది అద్భుతమైనటువంటి అవకాశం అని అనుకోవాలి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ ప్రాంతంలో ఒక గొర్రెలు కాసుకున్నటువంటి ఆ వ్యక్తికు కాల్ లెటర్ వచ్చింది, తనకు ఫోన్ వచ్చింది. ఏమని అంటే, తిమోతి గారు గొర్రెలు కాసుకుంటున్నాడు తను. ఏంటి వింటున్నారు పాస్టర్ గారు? ఒక కాల్ వచ్చింది తనకి. ఏంటంటే, యు ఆర్ ఏ సెలెక్టెడ్ IPS. హల్లెలూయా. నువ్వు ఇండియన్ పోలీస్కి నువ్వు సెలెక్ట్ అయ్యావు. IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కలెక్టర్కి నువ్వు సెలెక్ట్ అయ్యావు. అరే ఇప్పుడు నేను గొర్రెలతో ఉన్నాను, ఇప్పుడు వదిలే తర్వాత చూసుకుందాం అంటే ఎలా ఉంటుంది చెప్పండి అన్నమాట. అతడు కష్టపడి చదివాడు, చాలా దినాలుగా గొర్రెలు కాసుకుంటున్నాడు, సిగ్గుపడలేదు. అంటే మంచి పనే కదా, ప్రజలను మోసం చేయలేనిది ఏదైనా మంచిదే. అలా చేస్తున్నాడు, సెలెక్ట్ అయ్యాడు, కాల్ వచ్చింది. ఊరు అందరూ ఆశ్చర్యపోయారు. మొన్నటి వరకు అతన్ని గొర్రెలు కాసుకుంటున్నాడు అని అనేవాళ్ళు ఇప్పుడు అదే ఊరిలో కలెక్టర్గా తన జీవిత యాత్ర కొనసాగుతుంది. అంటే ఎంత ఘనతను పొందుతాడో. హల్లెలూయా. కనుక చాలా విలువైనటువంటి సందేశం అందరికీ. ఈరోజు మనము దేవునితో నడవాలి, దేవలోకంలోనికి ప్రయాణం చేయాలని అంటే దానికి ఎలాంటి వాహనాలు మనకు అవసరము అంటే ఫిజికల్ గా వాహనాలు అవసరం, మరి ఆధ్యాత్మికంగా ఏ వాహనాలు అవసరం అంటే సింపుల్ గా కొరింథీ పత్రిక 11:1 చెప్పినట్లుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే దేవునితో మనం నడవడానికి, దేవుని చేరుకోవడానికి, మనం ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి వాహనం ఎవరు అంటే దేవభక్తుడు. హల్లెలూయా. దేవునితో నడిచేవాడిని మనం ఫాలో అవుతే, వెంబడిస్తే మనము నడవగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. కనుక దావీదు భక్తుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే 26వ కీర్తనలో కృపను తన కన్నుల ఎదుట పెట్టుకుని నడుస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఏంటి, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకునిచూ ఉన్నాను. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సందేశం. కృప కన్నుల ఎదుట పెట్టుకోవడం ఏంటి? కంటికి ఏం పెట్టుకుంటారండి? మహా అయితే కాటుకు పెట్టుకుంటారు స్త్రీలైతే, అవునా? మరి దావీదు కన్నులకి ఏం పెట్టుకున్నాడంట? కృప పెట్టుకున్నాడంట. అంటే ఎలా ఉంటది కృప పెట్టుకోవడానికి? ఏమైనా పదార్థం అది ఏమైనా పెట్టుకోవడానికి? అంటే కృప కన్నులు ఎదుటి పెట్టుకోవడం అంటే, ఈరోజు చిన్న వరుసలో చెప్పాను,
మీరు వినండి, చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎక్కడ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. మొత్తం భూమి మీద ఉన్నటువంటి మానవులు, క్రైస్తవ సమాజం అంతా కూడా విని నేర్చుకోవాల్సినటువంటి సందేశం. అందులో ఒక మొక్క ఏం చెప్పానంటే, చాలా విలువైంది. ప్రతిదీ కూడా ఇంచుమించు గంటన్నర, గంట 22 నిమిషాలు అని చెప్పాను. అదొక మాట చెప్తున్నాను. ఏంటి అంటే, మీరందరూ మీ ఇళ్లలో పెట్టుకుంటారో లేకపోతే ఏం పెట్టుకుంటే తెలియదు, కానీ మీరు లేచినట్టు మీకు కనబడాలి, ఇది పెట్టుకోండి ఇక్కడ నుంచి అని చెప్పాను. ఏంటి అంటే, నేను ఆగిపోకూడదు, సాగిపోవాలి అని పెట్టుకోమన్నాను ఇంట్లో అందరు. నేను హల్లెలూయా. నీకు అది కంటికి కనబడాలమంట. అంటే కంటికి కనబడ్డ వల్ల ఏమవుతుందంటే, నువ్వు నీకులా ఉండకూడదు మాట. అది చూసేసరికి నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు మారిపోవాలి. కొంతమంది అలా చూస్తారు, ఏంటి సీరియల్ చూస్తారు, అలా చూడగానే ఇచ్చేస్తుంటారు, ఆటోమేటిక్గా చూస్తుండగా ఇచ్చేస్తుంటారు. చూస్తుంటే కొంతమంది కొట్టు కొట్టు బాగా కొట్టే వాళ్ళు కొట్టమంటారు. ఫైట్ మాట అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫన్నీస్ నవ్వు వస్తాయి. ఈ నవ్వుతూ ఏం చేస్తారు పాస్టర్ గారు, ఆ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టేస్తుంటారు అన్నమాట. అంటే చూస్తూ ఉండడం వల్ల ఇన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఎమోషన్స్ వచ్చేస్తుంటే బయటికి. అలా నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు చూసినప్పుడు నీకు అది కనబడాలి. ఏంటంటే, నేను ఆగిపోకూడదు, సాగిపోవాలని. ఎందుకు ఒక వ్యక్తి ఆగిపోతాడంటే రకరకాల కారణాలు. మళ్ళీ అదే ఇక్కడ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, చెప్తున్నాను అంతే. ఆగిపోకుండా మనం సాగిపోవాలి. సాగాలంటే సామర్థ్యం ఉండాలి అండ్ ఆలోచన ఉండాలి. అలాగా దావీదు తన కన్నుల ఎదుట ఏం పెట్టుకున్నాడంట? కృపను పెట్టుకున్నాడట. ఏంటి ఈ కృప? ఎందుకు ఈ కృప అంటే, ఎలా చూడండి, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకున్నటువంటి నన్ను ఎంతగా హెచ్చించుడు ఏంటి, ఇంత కృపతో నన్ను నింపాడు. అక్కడ ఎప్పుడు తింటానో ఎప్పుడు పడుకుంటానో సేఫ్టీ లేనటువంటి జీవితంతో ఉన్నటువంటి నేను, ఏ క్రూర జంతువులు దాడి చేస్తే తెలియదు, అటువంటి నేను ఎంతో పనివారు నా చుట్టూ కావలి కాస్తున్నారు, నా కోట చుట్టూ. నేను రాజదర్బార్లో చక్కగా సుఖంగా విశ్రమిస్తూ ఉన్నాను. ఇంతటి కృప దేవుడు నాకు ఇచ్చాడే అని ఆ కృపను తన కన్నులు ఎదుటి పెట్టుకున్నాడు. అంటే ఎప్పటికీ దేవుడు చేసినటువంటి మేలు, దేవుడు తనకి ఏ కృప అనుగ్రహించాడో దానిని మర్చిపోయేవాడుగా కాక దానికి కృతజ్ఞత కలిగి ఆ కృపను ప్రజలందరికీ అందేలాగా చేయడం మాట, కన్నులు ఎదుటి పెట్టుకోవడం. ఈరోజు చూడండి, చాలా మంది జీవితాలలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసాడండి. అంటే ఎవరొకరిని పంపించడం, వాళ్ళ జీవితాలలో ఆగిపోయినటువంటి వాళ్ళ యాత్ర సాగిపోవడానికి దేవుడు కృప చూపించడం, అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఉజ్జీవపరుస్తూ ముందుకు నడిపించడం, ఒంటరి స్థితిలో నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేనటువంటి చేతకాని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు ఏవైనా చేయగలుగుతావు అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక మనో నిగ్రహతను, నిబ్రమైన హృదయాన్ని దేవుడు కలగజేసి ఇలా ఎన్నో ఎన్నో దేవుడు చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు చివరికి అని అంటే, దేవుడు వాళ్ళకు చూపిన కృపను మర్చిపోయారు. అర్థమవుతుందా? దేవుడు వాళ్ళకు చూపినటువంటి ఆ కృపను మర్చిపోయారు. ఆ కృపను విడిచిపెట్టి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆ ఆలోచనను మర్చిపోయి వారికి తమ నచ్చినట్లు, తమకు ఇష్టం వచ్చినట్లు ప్రయాణం చేస్తూ ఉన్నారు, వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే దావీదు ఇతరులాగా దేవుడు చేసినటువంటి మేలులు, ఏ కృపతో దేవుడు తన జ్ఞాపకం చేసుకున్నాడో అది మరిచిపోయేవాడిగా ఉండకూడదని తన కనులు ఎదుట ఆ కృపను ఉంచుకుని ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఎప్పటికీ దావీదు ఆ కృపను ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో చాలా ఆనందిస్తూ ఉన్నాడు. అందుకనే అసలు మనం రక్షణ పొందింది ఏంటంటే నీళ్ళలోనికి మునిగినందుకు కాదు మనకు వచ్చిన రక్షణ. ఎఫెసీ 2:8 త్వరగా చదవండి, త్వరగా చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. చాలండి. కనుక నీళ్ళలోనికి మనం వెళ్ళడం వల్ల ఏమీ మారలా, ఏమీ రాలా. దేవుని కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. అంటే క్రియారూపకముగా నీళ్ళలోనికి మనం దిగి, ఇగో నేను క్రీస్తును కలిగిన వ్యక్తును, ఈ దినం నుండి నేను ఆయనకు చెందిన దానను, చెందిన వాడను అని చెప్పుకోవడానికి ఈ నీళ్ళలో ముంచడం బాప్తిజం అని జరుగుతుంది. దానికి ముందుగా ఎప్పుడైతే హృదయంలో సిద్ధపడి ఆయన చేర్చుకుంటామో అప్పుడే ఆయన కృప మనల్ని రక్షణ చేస్తుంది అన్నమాట.
హల్లెలూయా. అంటే శిలువ మీద వేలాడుతున్న దొంగను ఏ కృప అయితే రక్షించిందో ఆ కృప రక్షిస్తుంది. హల్లెలూయా. తనకి అవకాశం లేదు, మనకున్నది గనక నీళ్ళలోనికి వెళ్తాం. ఆ దొంగకి అవకాశం ఉందా? లేదు. కనుక ఈ కృప అంటే మనము మేలు పొందడానికి కానీ, రక్షణ పొందడానికి కానీ, దేవుని చేరుకోవడానికి కానీ, దేవుని కుటుంబంలో చేర్చబడ్డానికి కానీ ఏ మాత్రము యోగ్యత లేనటువంటి మనకు ఈ కృపనిచ్చాడు దేవుడు. ఆ కృపను మర్చిపోతున్నారు ఈరోజు చాలా మంది. నేను చాలా ఉన్నతమైన ఎత్తుకి ఎదిగిపోయాను, నేను పెద్దవాడిని అయిపోయాను, పెద్దదాన్ని అయిపోయాను, చాలా అని రకరకాల ఈగో ఫీలింగ్స్ వచ్చేసి దేవుని కృపను మర్చిపోతున్నారు ఈ రోజు జనులు. దావీదు అంటున్నాడు, మర్చిపోయేవాడు కాదంట ఆ కృపని. అంతేకాదు ఆ కనులు ఎదుట ఆ కృపను పెట్టుకుని ఎలా నడుస్తున్నాడంట? సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడట. హల్లెలూయా. అది ఛార్జింగ్ కూడా అయిపోతుంది కనుక త్వరగా నా ఛార్జింగ్ అవ్వకముందే నేను ముగించేస్తాను. హల్లెలూయా. పాపం చాలాసేపు కష్టపడింది, అది నాకులాంటిదే. నీ సత్యమును అనుసరించి నడుచుకుని ఉన్నాను. మనం మన దేవునితో నడవాలంటే, దేవుని కొరకు బ్రతకాలంటే రెండు చాలా ఇంపార్టెంట్. కృపను కన్నుల ఎదుట మనం చూస్తూ ఉండాలి ప్రతిదినం. ఆయన మనల్ని ఎంత కాపాడుతున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో, మనల్ని ఏ విధంగా రక్షించుకుంటున్నాడో, ఏ విధంగా క్షమిస్తున్నాడో ఎప్పటికప్పుడు ఆ కృపను మనం ధ్యానిస్తూ ఉండాలి. మన కన్నుల ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. రెండోది ఆ సత్యమును అనుసరించి నడవాలట. అది చెప్తూ కింద అన్నాడు దావీదు 4వ వచనంలో, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, పద్ధతులు విధానాలు చెప్తున్నాడు. కొంతమంది ఉన్నారట పనికి మాలినటువంటి వారు, వారితో సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను అంటున్నాడు. హల్లెలూయా. కనుక చాలా మంది సత్యమును అనుసరించి నడవక సత్యాన్ని అమ్మివేసుకుని నడుస్తున్నాడు. అంటే వీళ్ళ సొంత లాభము కొరకు, వీళ్ళ సొంత ఘనత కొరకు, మాకేంటి, మాకు చేత కదా, మాకు తెలియదా, మేము అనేటువంటి ఒక ఈగో అనేటువంటి దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ఈరోజు ఈ సత్యాన్ని పోగొట్టుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు. సత్యాన్ని చూడలేనటువంటి వారైపోతూ ఉన్నారు. సత్యాన్ని చూసినా కానీ సత్యాన్ని కలిగి నడవలేకపోతున్నారు చాలా మంది. హల్లెలూయా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నాను. సత్యం అనుసరించి ఎలా నడవాలో మీకు ఒక స్పష్టమైనటువంటి ఒక నిరూపణ మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారండి. ఇద్దరు వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ ఇద్దరును లాభం వచ్చినప్పుడు ఇద్దరు అనిపిస్తారు, అలాగే నష్టం వచ్చినట్టు కూడా ఇద్దరు అనిపిస్తారు. ఇప్పుడు నష్టం వచ్చిందనుకో, మరి నాకు సంబంధం లేదు, నువ్వే కట్టుకో నష్టాన్ని అంటారా? అనరు కదా. ఆ నష్టాన్ని ఇద్దరు భరించాలి, లాభం వస్తే ఇద్దరు పంచుకుంటారు. అలాగని ఇద్దరు కలిసి దేవుని పని చేస్తున్నారు. సపోజ్ ఇద్దరు కలిసి దేవుని కొరకు బ్రతుకుతున్నారు. మరి అలా వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా నష్టాలు వస్తే ఇప్పుడు ఇద్దరు భరించాలా, ఒకరే భరించాలా? ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా మంది దగ్గర యథార్థత లేదు. ఇక్కడికి వచ్చేసరికి అంటే ఘనత మాత్రమే తీసుకుంటున్నారు. పని చేస్తున్నప్పుడు, కలిసి చేస్తున్నప్పుడు అంట లాభం వచ్చినప్పుడు, పేరు వచ్చినప్పుడు, ఘనత వచ్చినప్పుడు మాత్రమే కావాలంట. కానీ సేమ్ అదే విధముగా కొన్ని నష్టాలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు, కొన్ని నిందలు వచ్చినప్పుడు కూడా నడిచేవాడే సత్య ప్రేమికుడు. హల్లెలూయా. చాలా మందికి పేరు కావాలి, ఘనత కావాలి, అన్ని కావాలి, కానీ అవమానాలు, నిందలు, నష్టాలు అనేటువంటివి రాకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ ఇద్దరు వ్యాపారం చేసేటువంటి ఇద్దరు మనుషులు మొత్తం మీద మనసులు కలిగి నష్టమైన లాభమైన ఇద్దరు భరించాలని చెప్పి ఏకం ఉంటుంది. ఈరోజు దేవుని పిల్లల్లో అలాంటి ఏక మనసు లేదు. దావీదుకి యోనాతానుకు ఉంది ఆ ఏక మనసు. దావీదుతో స్నేహం చేసినందుకు, దావీదుని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు పొందాడు యోనాతాను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి మనసు లేదు, ఏకీవించేటువంటి మనసు లేదు, ఏకాభిప్రాయం లేదు, ఒకే ఆలోచన లేదు, ఒకే మనసు లేదు. ఈ ఒకే మనసు, ఒకే ఆత్మ, ఆలోచన లేని వాళ్ళు కలిసి ఎలా పనిచేస్తారు చెప్పండి?
చేయగలుగుతారా? సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నరుతురు అని చెప్పింది బైబిల్, జపన్య గ్రంథంలో. హల్లెలూయా. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి ప్రయాణం చేయగలుగుతారు? అవుతుందా? చాలా కష్టం. కానీ రోజు చాలా మంది అనుకుంటున్నారు అండి, దేవుడి ఆలోచన చొప్పున పక్కన పెట్టి మనుషుల ఆలోచన చొప్పున ఏకమవుతున్నారు చాలా మంది. ఎందుకు ఏకమవుతున్నారంటే కొందరిని బాధ పెట్టడానికి, కొందరిని ఏడిపించడానికి, కొందరు చేస్తున్నటువంటి పని పాడు చేయడానికి కొంతమంది ఏకమవుతున్నారు. కానీ మనసులు ఏకమవట్లేదు. హల్లెలూయా. మనసులు ఏకమవట్లేదు, మనుషులు ఏకమవుతున్నారు. మనుషులు ఏకమవడం వల్ల కార్యాలు జరగవు. మనసులు ఏకీవిస్తే దేవుడు దిగి వస్తాడు అన్నమాట. హల్లెలూయా. కనుక ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే కలిసి పని చేస్తున్నటువంటి వారి పట్ల ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి అభిప్రాయం లేదు, మనసు లేదు. వాళ్ళ మీద వీళ్ళకి సరైన మనసు లేదు, వీళ్ళ మీద వాళ్ళకి సరైన మనసు లేదు. కానీ ఇద్దరికంట కలిసి పని చేస్తారట. ఏ పని? దేవుడి పని. అంటే ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారు. ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి గౌరవం లేదు, స్పష్టత లేదు. అంటే మేము లేకపోతే వీళ్ళు బ్రతకరని ఒకరు, మేము చేయకపోతే వాళ్ళు చేసుకోలేరని మరొకరు. ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా ఏం చేస్తున్నారంటే సత్యమును అనుసరించి నడవట్ల. సత్యమును అనుసరించి నడవలసినటువంటి వారు సత్యానికి వేరుగా నడుస్తున్నారు. అందుకే నా జీవిత యాత్రలో, క్రైస్తవ జీవితంలో అనేకుల్ని సేవలో బలపరుస్తూ, దేవుల్లో బలపరుస్తూ ఎంతో మంది ఆత్మలను ఎన్నో స్థలాల్లో నుండి ప్రభు దగ్గరికి నడిపించి, ఒంటరి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఎంతో మంది మీరు ఒంటరి కాదు, మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇచ్చి ఎంతో మందికి మేము చేయవలసినటువంటిది. హల్లెలూయా. కుప్పలు దుక్కలకి డబ్బు లేకపోవచ్చు కానీ అండి దేవుని సామర్థ్యం అన్నది, ఆ సామర్థ్యాన్ని పంచాం. అపోస్తులైన పేతురు అంటాడు కదా, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాం అన్నాడు. హల్లెలూయా. అంటే ఆ యేసునామములో ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని పంచుకుంటూ వెళ్ళిపోతున్నమాట. నేను అలాగ ఒకరిని బలపరచడానికి, ఒకరిని నడిపించడానికి ఎన్ని రిస్కులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు. కానీ చాలా మంది ఏంటంటే చిన్న రిస్క్, చిన్న బాధ, చిన్న పోరాటం చేయడానికి గాలి తీసిన బుడగలైపోయి అంటే ఘనతలు మాత్రమే కావాలి. నేను చాలా మందికి చాలాసార్లు చెప్పాను, జోసెఫ్ని వెంబడించడం అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే జోసెఫ్ దేవుడిని వెంబడిస్తున్నాడు కనుక జోసెఫ్ని వెంబడించడం, ఫాలో అవ్వడం అంత ఆషామాషి విషయం కాదని చాలాసార్లు చెప్పాను. లైట్ తీసుకున్నారు చాలా మంది అండి, లైట్ తీసుకున్నారు. నేను సీరియస్గానే చెప్పాను. ఎందుకంటే ఏదో జోక్స్, లోక సంబంధంగా ఏదో సరదాగా జోక్ చేస్తాం కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ప్రతిదీ చాలా సీరియస్ మాట రాత. హల్లెలూయా. ఆల్మోస్ట్ ప్రతి జీవితంలోనూ కూడా దేవుని కొరకు కొంతమందిని రక్షించడానికి, రక్షణలో నడిపించడానికి ఎన్ని రిస్కులు చేశాను. బాప్తిజం ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు రక్షణలో నడిపించడం కానీ, చర్చికి నడిపించడానికి కానీ ఎన్ని భయంకరమైనటువంటి అవమానాలు, పోరాటాలు నేను ఎదుర్కొన్నాను. కానీ అలాగనే నాతో కలిసి దేవుడిని వెంబడిస్తున్నప్పుడు చాలా తక్కువ మంది పోరాటాలని అనుభవించడానికి ఇష్టపడ్డారు. చాలా తక్కువ మంది. కానీ చాలా ఎక్కువ మంది ఏం చేశారంటే మనోడితో ఉంటే పైసా రాదు, పోనీ మనోడితో ఉంటే ఇంకేమన్నా వస్తుందంటే అంటే ఏమొస్తుంది, మనోడు ఉండగా మనకేం రానియడే. హల్లెలూయా. తను ఉండగా ఏమీ రానేడు, పెట్టు కొంచెం కోతగనంలాగా మొత్తం అన్ని దున్నేస్తాడు మనోడు. ఈడు ఉంటే ముందు మనకేం వస్తుంది. సో అలాగా అంటే దేవుడు ఇవ్వకుండానే, దేవుడు చేయొద్దన్నదే చేయడానికి ఇష్టపడి, దేవుడు ఇవ్వనన్న దాని కొరకు ఆరాటపడి చాలా మంది వారి జీవితాల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. నేను చెప్పాను ప్రతి ఒక్కరికి రిస్కులు వస్తాయి. ఎందుకంటే ఈ దేవుని సేవ, క్రైస్తవ జీవితం అంటే నిత్యము పోరాటం మాట. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదు, ముళ్ళ బాట అనో పాట రాసుకున్నాను నేను చాలా కాలం క్రితం. హల్లెలూయా. కాబట్టి ఈ మార్గంలో ఎప్పుడైతే వచ్చామో, ప్రయాణం చేసామో, చావరేవో తేల్చుకోవడమే ఈ మార్గం. అంతేగాని కేవలం లాభం కొరకే మనిషిని వెంబడిస్తే, ఏంటి మేలు కొరకే, ఘనత కొరకే వెంబడిస్తే అది క్రైస్తవ జీవితం కాదు. అందుకని ఈనాటిలో ఎందుకు విభేదాలు మనుషులకు కలుగుతున్నాయి, ఎందుకు దేవుని పనిని అందరూ కలిసి చేయలేకపోతున్నారంటే స్వార్థం పెరిగిపోతుంది అన్నమాట. ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకోలేకపోతున్నారు, ఒకరినొకరు హార్ట్ఫుల్ గా, మనస్ఫూర్తిగా క్షమించుకోలేకపోతున్నారు. కేవలం నాకు ఘనత కావాలి, నాకు ఘనత కావాలి, నాకు ఘనత కావాలి, ఈ ఘనతల కొరకే ఆరాటపడుతున్నారు. హల్లెలూయా. దేవుడు అందరికీ తన పనిలో పాలు పంపులు పొందినటువంటి
ప్రతి ఒక్కరికి ఘనత ఇస్తాడు. ఒక మాట చెప్పండి, ఒక స్కూల్లో చదువుతున్నటువంటి వ్యక్తులు అందరూ ప్రయోజకులు అవడానికి అవకాశం ఉందా లేదా? అంటే అక్కడ చదువు కొంతమందికి ఇస్తుంది అవకాశం. ఇప్పుడు చాలా ఎండ ఉంది, సపోజ్ ఈ స్థలంలోనికి మనం అందరం వచ్చాం. ఇది అంటది, మీరు ఇంతమందికి నేను నీడ ఇవ్వలేనమ్మా, మీరు కొంతమందికి నీడిస్తాను అంటదా ఇది బిల్డింగ్? అంటే ఎంతమంది వచ్చినా ఇది నీడిస్తుంది కదా, అవునా కదా? ఒక బావి దగ్గరికి వెళ్తే, అయ్యో ఎంతమంది ఎన్ని బిందెలు ఎట్టుకుని వచ్చేసారా, సారీ ఐఎమ్ వెరీ సారీ, అన్ని బిందెలు అయితే నేను ఇవ్వలేను అంటదా బావి? ఎన్నైనా ఇస్తుంది. అలాగే చెట్టు చాటుకి వెళ్ళినా అది కూడా అట్లాగే నీడను కూడా అది ఎంతైనా ఇస్తుంది, ఉన్నంత వరకు ఇస్తుంది, కాపాడుకుంటుంది. అలాగే దేవుడు తనలో తన కొరకు తన కృప కొరకు కనిపెట్టి ఆ సత్యమును అనుసరించి నడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఘనతలు ఇస్తాడు దేవుడు. మరి దేవుడు ఇచ్చేటువంటి ఘనత కొరకు ఎదురు చూడకుండా బిలాము ఏ ఘనత కొరకు ఎదురు చూశాడంటే బలాకు రాజు ద్వారా వచ్చే ఘనత కొరకు ఎదురు చూశాడు. ఇప్పుడు ఏం చేసింది? ఉన్నది పోగొట్టుకున్నాడు. ఇస్కరేతు యూదా ఉన్నాడు, దేవుని వలన మేలు పొంది దేవుని వల్ల ఆస్వాదించబడేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని ఇగో ఆ ప్రధాన యాజకుల ద్వారా వచ్చేటువంటి ఆ సొమ్ము కోసం ఆశపడ్డాడు, కకృతి పడ్డాడు, ఉన్నది పోగొట్టుకున్నాడు. అంటే వీళ్ళు పోగొట్టుకున్నది ఎంత శ్రేష్టమైనదో వాళ్ళకి అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటే చాలా మంది అవసరం ఉన్నంతసేపు పట్టుకున్నారు, లాభమైనంత వరకు పట్టుకున్నారు, ఇష్టమైనంతసేపు పట్టుకున్నారు, ఆ తర్వాత వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను చెప్తాను చాలా మందికి దమ్ము ధైర్యంతో చెప్తాను మాట ఏంటి, నేను ఎంత దమ్ముతో డేర్తో చెప్తానంటే నన్ను దూరం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకో జన్మెత్తిన ఇంకో జోసెఫ్ దొరకడం వల్ల. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా ఆశయం అమ్మ ఆశయం, నా ఆశయం కొరకు బ్రతకట్లేదు నేను. ఒక ప్రేగుతో ఒక పాయింట్ రక్తముతో నన్ను పిలిచినటువంటి దేవుని కొరకు బ్రతకాలని జీవితం అప్పగించుకొని యథార్థ హృదయముతో సత్యముతో నీతి న్యాయములతో ఆయనను ప్రకటిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు బ్రతకాలని అనేకులు తయారు చేస్తూ నడిపిస్తుంటే స్వార్థపరులైనటువంటి వ్యక్తులు ఎవరి సొంత జ్ఞానం ఎవరి సొంత ఆలోచన చొప్పున వాళ్ళు చేసుకున్నారు. నేను బాధపడతాను. ఒక వ్యక్తి నండి కోరుకునేది ఏంటంటే ఒక వ్యక్తి ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవునితో నడవాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుడిలో వాడబడాలి. ఇది నా కోరిక. హల్లెలూయా. అదే ఆశ. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఆ విధంగా ఒక వ్యక్తి ఎక్కడున్నా ఈ విధమైనటువంటి రీతిలో బ్రతకాలనేదే కోరిక మాట. కానీ ఈ బిలాము గాని ఇస్కరేతు యూదా గాని వాళ్ళు వేరేక మార్గంలో నుండి ఏదో పొందుకోవాలని ఆశపడ్డారు, ఉన్నదే పోగొట్టుకున్నారన్నమాట. అందుకే చెప్తున్నాను, యోనాతాను జీవితంలో దావీదును త్రోసివేసుకుంటే రాజు అయ్యే అవకాశం ఉంది, కానీ యోనాతాను దావీదును గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. అదే తనకు గొప్ప భాగ్యం. తను సింహాసనాన్ని గట్టిగా పట్టుకోవడం కంటే రాజు అయిన దావీదుని, అప్పుడు రాజే కాదు ఇంకా దావీదు ఒక అనామకుడికి వచ్చాడు, ఆ దావీదుని పట్టుకోవడమే తనకు గొప్ప ఆశీర్వాదం, మేలు. అదే చెప్తాను, మన జీవితంలో కూడా ఒక భక్తుడితో ప్రయాణించట, అనగా భక్తుడిని వెంబడించుట, భక్తుడిని పట్టుకోవడమే అదే గొప్ప ఆశీర్వాదం. అది వదిలేస్తున్నారు మాట. వాడుంటే నాకు అవకాశం ఉండదు, వీడుంటే నాకు ఖాళీ ఇది ఉండదని చాలా మంది రకరకాలుగా ఆలోచించి ఈ సత్యమును అనుసరించి నడవలేకపోతూ ఉన్నారు. దేవుని కృపను తన కన్నులు ఎదుట ఉంచుకుని కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నారు. వాళ్ళ కన్నీరు ఏం కనబడుతుందంటే సింహాసనం ఒకటి కనబడుతుంది, అది నేను ఎలాగైనా ఎక్కాలి సాధించాలనుకుంటున్నాడు. ఇప్పుడు సాధించాలనుకున్నప్పుడు వాడికి అవకాశం లేదు, ఎందుకంటే వాడు ముందు ఇంకా భారం కలిగి రోషం కలిగిన వాళ్ళు ఉన్నారు సాధించే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సాధించాలని కోరుకొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంట చెప్పండి ఒక మాట. అంటే వీళ్ళు మెట్టుకు వీళ్ళు సాధించాలనేది వీళ్ళ దృష్టికి ఎప్పటికీ వీళ్ళ వల్ల కాదని వీళ్ళ అభిప్రాయం. అందుకని దొంగ రూట్లో వేషధారణతో మోసంతో సాధించాలి. అందుకని ఆ ముందున్నటువంటి వ్యక్తులను మానసికంగా శారీరకంగా ఏదో రకంగా నలగొట్టో, బాధ పెట్టో, ఏడిపించో, ఇబ్బంది పెట్టో పొందుకోవడం, ఇది చెత్త చండాలమైనటువంటిది. అదంతా కూడా హల్లెలూయా. ఎవరైతే యథార్థ హృదయముతో, అందుకనే చూడండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలోనికి రండి, ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై
సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. ఏమంట? యథార్థ హృదయుడినే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సత్యము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక అదే అంటున్నాను, ఏది నీ యథార్థత, ఏది నీ నీతి, ఏది సత్యము కొరకు నీకున్నటువంటి ఆసక్తి, ఏది అది వ్యక్తపరచమని చెప్పింది బైబిల్. అంటే అది లేనటువంటి వీళ్ళు ఏం చేశారు అంటే, ఇగో అది ఉన్నటువంటి వ్యక్తిని పాడు చేస్తే, నాశనం చేస్తే, బాధపడితే, ఇబ్బంది పడితే మనకు గంట వస్తుంది, మేలు వస్తుంది. హల్లెలూయా. అంటే చాలా మంది దినాల్లో ఏం చేస్తున్నారంటే, నేను సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని అనుసరించి నేను నడిస్తే తప్పక నా దేవుడు నన్ను ఘనపరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడనే నమ్మకం లేక మనుషుల్ని ప్రాకులాడి మనుషులు కంటే చేస్తే ఏంటి, ఆల్రెడీ తెలుసు కొంతమందికి ఏంటంటే, ఎవరిని వెంబడిస్తే వాళ్ళు ఎలాంటి బుద్ధులు ఉంటాయో, వాళ్ళని వెంబడిస్తే వాళ్ళ జీవితాలు ఎలాంటి బానిసలుగా బ్రతుకుతారు, ఎంత నిస్సాయిలుగా చాతకాని వరకు పక్కన పెడతారో చాలా మందికి తెలుసు. ఏంటి, ఏ కాలేజీలో జాయిన్ అవుతే స్టడీ బాగుంటుందో, ఏ స్కూల్కి వెళ్తే స్టడీ బాగుంటుందో తెలియదా? ఇప్పుడు ఏ షాప్లోకి వెళ్తే మంచి వస్తువులు దొరుకుతాయో, ఎక్కడ మనకి బ్రాండెడ్ లేకపోతే ఎక్కడ మనకి సరైనటువంటి న్యాయమైనటువంటి సరైన రేటుకి దొరుకుతాయో తెలీదా? తెలుసుకుంటాం కదా అవన్నీ చేసేటప్పుడు. అలాగనే ఈ రోజు ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇగో ఈ విధంగా సత్యాన్ని అనుసరించాలి. హల్లెలూయా. కాబట్టి యోనాతాను దావీదుని కలిగి ఉన్నందుకు, దావీదును పట్టుకున్నందుకు, దావీదునుతో జీవిత యాత్రలో కొనసాగుతున్నందుకు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, కానీ దావీదును విడవలేదు ఎప్పుడు కూడా. ఈ రోజులు ఏంటంటే ఇంకో స్వార్థం పెరిగిపోయింది మనుషుల్లో. నాకేంటి, నాకు తెలియదా, నేను ప్రార్థన చేయడం రాదా, వాక్యం చెప్పడం రాదా, అలాగా నాకేంటి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. పేతురు ఎన్నో అద్భుతాలు చేశాడు, నీటి మీద నడిచాడు. ఏమండి, ఆయన మాట్లాడి నోరు తెరిచి మాట్లాడితే 2వ అధ్యాయ అపోస్తలులో 3000 మంది బాప్తిజం పొందారు, మరొక చోట 4000 మంది బాప్తిజం పొందారు. ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయనను చంపేయడానికి రాత్రి బంధించేసి ఉంచేస్తారు, తెల్లారితే చంపేస్తారు పేతురు గారిని. అటువంటి సమయంలో కూడా దేవదూత చేయి పట్టుకుని తీసుకొచ్చేసాడు తను బయటికి. ఎన్నో కార్యాలు అనిపించాడు పేతురు తన జీవితంలో. కానీ అటువంటి ఆయన ఏమంటాడు తెలుసా? 2వ పేతురు పత్రికలోనికి రండి. 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. చదవండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనకు అపార్థము చేయుదురు. ఎవరి కోసం అంటే పౌలు కోసం చెప్తున్నాడు పేతురు గారు. హల్లెలూయా. పౌలు రానంతసేపు కూడా పేతురు ప్రముఖుడు, అక్కడ గొప్పవాడు, ఘనుడు మాట. కానీ పౌలు వచ్చిన తర్వాత దేవుడు తనను ఏ విధంగా వాడుకుంటున్నాడో, దేవుడు తనకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో, దేవుని కొరకు ఎలాంటి పోరాటాలు చేస్తున్నాడో ఈ పేతురు గారు ఎరిగినప్పుడు అంత గొప్పగా చెప్తున్నాడు పౌలు కోసం. ఈ రోజు అటువంటి యథార్థత లేదు జనాలలో, అటువంటి యథార్థత లేదు. నిజం చెప్తున్నా, నా జీవితంలో చూడండి, ఇలాగా చాలా మంది సేవకులను ఎంతలా అంటే నా తండ్రిలాగా, దేవుడి తర్వాత దేవుడి స్థానం లాగా చాలా మందిని గుడ్డిగా నమ్మాను నేను. ఎంత గుడ్డిగా నమ్మానంటే వాళ్ళ దృష్టికి మాట. ఇంకా జోసఫ్ అంత వేస్ట్ ఫీలో, ఇంత బఫెలో, అంటే ఒక జోకర్ మాట, ఇంకెవడు ఉండడు మాట వాళ్ళ లైఫ్లో, నా అంత ఎవరు ఉండరు మాట. అంతలా నమ్మించారు చాలా మంది నా జీవితాల్లో. ప్రాణం కంటే ఎక్కువ నమ్మి వాళ్ళు ఒక మాట చెప్తే చాలు, ఏది చెప్తే అది చేయడము, అంత యథార్థతతో చిత్తశుద్ధితో అంత ప్రేమించి ఒక మాట అలా మాట్లాడితే చాలు, ఆ మాటకి 100% అలా కట్టిబడిపోయి ఇలాగా గుండెలు నిండా నింపుకొని ఎంతో ప్రేమ. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితాల్లో చాలా వేస్ట్ ఫెలో అని.
నాకంటే నిజానికి అంత గుడ్డిగా అంత వేస్ట్ ఫీల్ ఎవరు ఉండరు అన్నమాట. అంత గొప్ప ప్రముఖులు ఉన్నారు నా జీవితంలో. మనుషులు నమ్మి మోసపోయానేమో కానీ దేవుడు నన్ను మోసపోనీలే. హల్లెలూయా. అందుకనే ఎవరి పార్టీ కాదు మనం. హల్లెలూయా. ఎవరి పార్టీ కాదు. ఇందాక చెప్పాను చిన్నవాసుల్లో నాకు కలిగినటువంటి ఆ వేదనలో బాధలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఇంకా ఉపశమనం కలగకపోతే దేవుడి ఆలోచనతో ఓఫిరి గారి దగ్గరికి ఫోన్ చేస్తాను, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి కలుస్తానని చెప్పాడు. పైన యేసయ్య అన్నాడు, కింద నేనున్నాను అని. హల్లెలూయా. ఇంకా ఏ పార్టీ లేదు నాకు. దైవజనుడు అంటే అలా ఉండాలన్నమాట. నమ్మించి మోసం చేసి అండి. నా పిల్లలు ఎవరైనా దేవుని కొరకు వాడబడుతూ ఉంటే, నా పిల్లలు అంటే నాకు పుట్టినటువంటి పిల్లలని కాదు, నాలో నా వాక్యము ద్వారా పెరిగి నన్ను వెంబడిస్తూ ఈ సత్యాన్ని నేర్చుకుంటూ దేవుణ్ణి చేసుకుని ఏంటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే నేను ఎంతో మురిసిపోయి సంతోషపడతాను. కానీ కొంతమందికి ఆ యథార్థత లేదు. ఉంటే వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళతో లేకపోతే వాళ్ళు నాశనం అయిపోవాలి అంతే. నేను యథార్థంగా యానంలో చెప్పాను. యానంలో వాక్యం చెప్తున్నప్పుడు కురసంపేటలో ఉన్నప్పుడు చెప్పాను నా పిల్లలకి ఏమనంటే, మీరు నా వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎదగకపోతే ఎక్కడ ఎదుగుతారో అక్కడికి మీరు వెళ్ళిపోండి. నేను మనిషిని పోగు చేసుకోవడానికి సేవకు రాలేదు, మనిషిని దేవుని ఎదుటి యోగ్యుడిగా నిలబెట్టడానికి సేవకు వచ్చాను. కాబట్టి నా ప్రవక్తన నా వాక్యము మీకు అర్థం అవ్వకపోతే నచ్చకపోతే నచ్చిన స్థలానికి వెళ్ళిపోండి, బాధపడను. నేను వెళ్ళే ముందు ఒక మాట చెప్పి వెళ్ళండి అని చెప్పాను. నేను ఎంతమంది చెప్తారు ఇలాగా? ఎంతమంది ఎవరు చెప్పరు అసలు. నేను అలాగ బోధించానండి. కనుక ఎవరైనా రక్షణ పొందితే ఆనందిస్తాను, ఎవరైనా దేవుని పని అంటే ఆనందిస్తాను, దేవుళ్ళు వాడుకుంటే నేను చాలా మంది కొరకు ప్రార్థిస్తాను చెప్పాను. ఎక్కడున్నా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతకండి, యథార్థంగా జాగ్రత్తగా కలిగి ఉండండి దేవుని కొరకు అని చెప్తాను అనమాట. హల్లెలూయా. ఏంటి సో నేను చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, దావీదు అంత యథార్థ హృదయుడే. ఆ కృపను తన కన్నులు ఎదుట ఎప్పుడు జ్ఞాపము చేసుకుంటూ ఆ సత్యమును అనుసరించి నడుస్తూ వచ్చాడు తన జీవితంలో. ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించి దావీదు నడిచాడో ఎవ్వడు దావీదుని రీచ్ కాలేకపోయాడు. హల్లెలూయా. చాలా మంది దావీదుని చంపాలనుకున్నారు కానీ దావీదు దరిదాపుల్లోకి ఎవడు అడ్రస్ లేదు మాట. చివరికి దావీదుని చంపాలనుకున్నాడు కన్న కొడుకే, వాడు అడ్రస్ కూడా లేదు అసలు. అదే చెప్తున్నాను, నీవు నేను కూడా అంతే. కన్నుల ఎదుట ఆ కృపను, దేవుడి కృపను జ్ఞాపకం చేసుకుని ఆయన సత్యాన్ని అనుసరిస్తూ మన జీవిత ప్రయాణం చేస్తే నిన్ను నన్ను బలహీనపరచాలని, నాశనం చేయాలని, కృంగదీయాలని, బాధించాలని, ఏడిపించాలని, ఓడించాలని ఎన్ని రకాల పోరాటాలు చేసినా ఎవరు కూడా నీ దరిదాపుల్లోనికి రారు అసలు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అనుసరిస్తున్నది సత్యాన్ని అన్నమాట. ఇప్పుడు సింహం నీతో ఉంది, కుక్క నిన్ను కలవడానికి వస్తుందా? చెప్పండి ఒక మాట. ఏంటి, నువ్వు సింహాన్ని పక్కన పెట్టుకుని నడుస్తున్నావు, ప్రయాణం చేస్తున్నావు. ఇప్పుడు దొంగోడు వచ్చి కత్తి చూపించి పొడి చేస్తాను ఇవ్వకపోతే అంటాడా? సింహం మన పక్కన ఉంటే. లేకపోతే కుక్క వచ్చి మనల్ని పిక్కట్టుకుని కరవడానికి వస్తుంది అది అంటే రాదు, వాడు రాడు. ఎందుకు? మన పక్కన ఉన్నది ఎవరో? సింహం. హల్లెలూయా. అలాగే నేను చెప్తున్నాను, మన పక్కన ఉన్నది సత్యమే అయినప్పుడు, సత్యమైన దేవుడే అయినప్పుడు ఏంటి, ఎవరో నిన్ను ఓడించడానికి వస్తే ఆయన ఎందుకు ఓడిపోతాడు? ఓడిపోనీడు అసలు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, ఇంతవరకు ఎవరి జీవితాల్లో ఎవరి దగ్గర బానిసగా బ్రతకకుండా కాపాడాడు దేవుడు నన్ను. ఎవరు బ్యాచ్ జోసఫ్ను అంటే నేను ఎవరు బ్యాచ్ కాదు. హల్లెలూయా. నేను యేసయ్య బ్యాచ్, నేను ప్రవక్త బ్యాచ్, నీకు ఎవ్వరు బ్యాచ్ కాదు నేను అసలు. ఈ కారణాన్ని బట్టి నన్ను ఏ విధంగానైనా బలహీనపరచాలి, ఓడించాలి, నువ్వు అంటాడు కదా ఏం చేయగలని ఎన్ని రకాల జుత్తులు మారిన నక్క వేసాలు, ఎన్ని వేసినా గానీ ఇగో ఈ కొండ తరగకుండా అలాగే ఉన్నది, తునకతో తరగదు అన్నట్టుగా. హల్లెలూయా. వీళ్ళందరికీ తెలిసి ఇటు బలహీనుడని. బలహీనుడిని కళ్ళు తిరిగితే, వామిటింగ్స్ అవుతాయి, కాళ్ళు లాగితే, నొప్పి వస్తుంది, భోజనం మానేస్తాను, బలహీనం అవుతానేమో కానీ క్రీస్తు కొరకు బ్రతకడం మాత్రం నేను బలహీనుడిని కాదు, బలవంతుడిని. హల్లెలూయా. ఆయన అప్పగించినటువంటి పనిని మాత్రం చేయక మానును అసలు. హల్లెలూయా. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి సత్యం, అది ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్పింది? మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎందుకు ఒంటరి అయ్యాడు? నాకు వీళ్ళొద్దు, వీళ్ళు వస్తే నా భోజనం సరిపోదు, వీళ్ళు వస్తే నాకు తినడానికి తక్కువైపోద్దనా?
కాదు కాదు. ఈ నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యాన్ని కలిగి దేవుని పని చేస్తున్నప్పుడు నష్టాలు, కష్టాలు, బాధలు అన్ని వస్తాయి. అన్ని సిద్ధపడాలి అని ప్రిపేర్ అయ్యి నడుస్తూ ఉన్నప్పుడు ఇగో మేలులు మాత్రమే పొందుకొని కష్టము, నష్టం, బాధ వస్తే మాకు సంబంధం లేదనుకున్నటువంటి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళకపోతే ఏం చేస్తారు? అర్థమవుతుందా? విడిచిపెట్టి వెళ్ళకపోతే ఏం చేస్తారు? అందుకు ఒంటరిగా అయిపోయాను, కానీ నేను ఒక్కనే కాదనే సంగతి నా శత్రులకి బాగా తెలుసు. హల్లెలూయా. ఒక సైన్యం ఎలా ఉంటుందో జోసెఫ్ ఒక్కడు అలా మాట. ఒక ఆర్మీ ఎలా ఉంటుందో, అంటే ఒక ఆర్మీ, ఒక సైన్యము, అంటే యుద్ధానికి కావాల్సినటువంటి వ్యక్తుల మాట. అలాగే నేను ఒక్కడిని కూడా అలా మాట, ఒక సైన్యం. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తున్నాను, అపారమైనటువంటి ప్రేమ, విలువైనటువంటి ప్రేమ, ఘనమైన ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, క్షమించి, ప్రేమించి, కాపాడి, రక్షించి, పోషించి ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ప్రేమ కొరకు ఏమైపోవడానికైనా ఎప్పుడో సిద్ధపడిపోయాను. హల్లెలూయా. కుక్కగా బిస్కెట్లు వేస్తే పడుతుందేమో కుక్క, నేను పడను. అలాగా నన్ను ఎంత ప్రేమించినా సరే సత్యానికి వేరుగా మాట్లాడితే సత్యం కాదని చెప్పేస్తాను. నువ్వేంటి మరి అంతలా సీరియస్ అవుతావు? అందుకే నేను బానిసని కాదనేది. హల్లెలూయా. బానిస అయితే ఉంటుందంటే ఏండి వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలన్నమాట. కానీ సత్యం నేను అలా ఉండనివ్వదే. నువ్వు సత్యము కొరకు ధ్యానిస్తూ సత్యము కొరకు బ్రతికితే నువ్వు అలా ఉండనివ్వద్దు. సత్యము ఈ రోజు చాలా మంది సత్యం అని బయలుదేరారు, సత్యాన్ని ఎప్పుడో వదిలేశారు. చాలా మంది సత్యాన్ని ఎప్పుడో అమ్మేశారు. సుఖాలకి, ధనానికి, భోగాలకి, ఘనతలకి, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం సత్యాన్ని ఎప్పుడో అమ్మేశారు. చాలా మంది అమ్మేసి పేరుకి మాట దావీదు మీద నిష్కారమైనటువంటి ద్వేషాన్ని కలిగి తరుముతున్నటువంటి సౌలులైపోయారు సత్యాన్ని వదిలిపెట్టి వాళ్ళందరూ. హల్లెలూయా. అందుకని ఈరోజు సత్య ప్రేమికులను సాతాను ద్వేషిస్తున్నట్లుగానే సత్యాన్ని ద్వేషించేటువంటి మనసు కలిగిన వ్యక్తులు సత్యాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తిని కూడా ద్వేషిస్తారు. హల్లెలూయా. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు దావీదు దండలో ఉన్నావని. హల్లెలూయా. నువ్వు దావీదు దండలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. అప్పుడు కనుక సత్యాన్ని ద్వేషించే వాళ్ళందరూ సౌలు దండు, సత్యాన్ని ప్రేమించేవారు దావీదు దండు. కాబట్టి మనం ఏ దండలో ఉండాలి చెప్పండి? ఇప్పుడు దావీదు దండ, సౌలు దండ? చెప్పాలి. దివ్య, ఏ దండలో ఉంటాం? హల్లెలూయా. దావీదు దండు మాట మంది. కాబట్టి ఈ లోకమైనటువంటి వాహనాలు ఒక స్థలం నుండి మరొక స్థలానికి నడిపిస్తున్నట్లుగా ఇగో సత్యమును అనుసరించి నడుస్తున్నటువంటి భక్తుడు, దేవుని కృప కనులు ఎదుట నడుస్తున్నటువంటి వ్యక్తులను మనం కలిగి ఉన్నప్పుడు, అట్టి సహవాసములు, అట్టి మాదిరి చొప్పున మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ కృప మనల్ని వదిలిపెట్టదు. హల్లెలూయా. ఈ సత్యము నిస్సహాయులుగా మనల్ని విడిచిపెట్టదు, మనల్ని బలపరుస్తూ ఉంటది. ఎప్పుడను మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటది. ఉన్నతమైనటువంటి శిఖరంపై నిలబెడుతుంది ఈ సత్యం మనల్ని. హల్లెలూయా. అందుకే సత్యమును ప్రేమిద్దాం, సత్యము కొరకు బ్రతుకుదాం, సత్యాన్ని ప్రకటిద్దాం. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చేరి ఉన్నటువంటి మనకును, నిజముగా యథార్థ హృదయముతో దేవుడిని ప్రేమిస్తున్న అందరికీ ఇట్టి మనసు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి.